వెంకటేష్ చాలా హైలైట్ అయ్యారు యాక్చువల్లీ. బాగుంది అతని ఫ్యూ సీన్స్ వాళ్ళిద్దరు కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. రేంజ్ ఇన్ ద సెన్స్ ఇద్దరు కలిపి కనిపించారు కల్లా ఇట్ లుక్స్ గుడ్. అంటే ఆన్ స్క్రీన్ చాలా బాగుంది, బట్ కొంచెం ఆయన్ని బాగానే ఎలివేట్ చేశారు వెంకటేష్ గారిని. ఆయన కొత్తది ఏం లేదు సార్, ఎక్స్పెక్టెడ్ మూవీ. మీరు గెస్ట్ చేసేయచ్చు నెక్స్ట్ ఏం జరుగుతుందని. సార్ చిరంజీవి గారి సినిమాలో నచ్చలేదని ఏం చెప్తాను సార్. ఆయన ఉంటేనే నచ్చుతుంది, ఆయన వస్తేనే నచ్చుతుంది. అదే సెలబ్రేషన్ అంతే. ఇప్పుడు కథల గురించి వెతుక్కోవట్లేదు, చిరంజీవి గారు కనిపిస్తే చాలు అని చూస్తున్నాం మేము. సార్ రేటింగ్ బియాండ్ సార్ చిరంజీవి గారు. నిజం చెప్తున్నా, చిరంజీవి చాలా బాగా అనిపించారు ఈ మూవీలో. వెంకటేష్ కూడా కనిపించారు. నయనతార అయితే ఆబ్వియస్లీ షీస్ గార్జియస్. లేలే చాలా బాగున్నారు. మీరు మూవీ చూస్తేనే మీకు అర్థమైపోతారు. చాలా బాగున్నారు మూవీలో. లేలే బాగుంది మూవీ, చాలా బాగుంది మూవీ. ఎవ్రీవన్ కెన్ హ్యావ్ అ ఫ్యామిలీ మూవీ, ఎంజాయ్ చేయొచ్చు అందరూ. నయనతార యాక్టింగ్ చాలా బాగుంది. ఓవరాల్ మూవీ ఇస్ గుడ్, ఫ్యామిలీ మూవీ టైం, అది ఎంజాయ్ చేయొచ్చు. సంక్రాంతి మనకు ఒక 2-3 days ముందే వచ్చేసింది అనమాట. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ తప్పకుండా థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. సో డైలాగ్ సాంగ్. సో ఈసారి ఒకే ఒక డైలాగ్, సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు రఫ్ ఆడించేశారని చెప్పొచ్చు అంతే. చాలా బాగుంది. అండ్ చిరంజీవి గారు వెంకటేష్ గారిని ఇద్దరిని అలా స్క్రీన్ మీద చూడడం ఇట్స్ ఐ ఫీస్ట్ అందరికీ. సో అందరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. ఫ్యామిలీతో తప్పకుండా రావచ్చు. సో ఫ్యామిలీతో వచ్చే మంచి ఎక్స్పీరియన్స్ చేయండి. స్టోరీ సూపర్. ఇంకా అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ఎప్పుడు తగ్గదు. అనిల్ రావుపూడి గారి మీద మనం ఏ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకొని వస్తామో అది ఇంకా పెరుగుతుంది తప్ప అసలు తగ్గదని చెప్పొచ్చు. మంచి సినిమా. సంక్రాంతి ఒక 2-3 days ముందే వచ్చేసినట్టు అనిపించేసింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. బాగున్నాయండి అందరూ, ప్రతి ఒక్కరు యాక్టింగ్ అసలు జస్ట్ వాళ్ళు హైక్ ఇచ్చేసారనమాట. చాలా అంటే చాలా మంచిగా ఉంది సినిమా. కామెడీ ఇంకా అనిల్ రావుపూడి గారి సినిమా, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, వీళ్ళు ముగ్గురు కాంబో ఇంకా ఎంత బాగుంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు అలా ఏం లేదు, సినిమా అయితే చాలా బాగుంది. నో నెగిటివిటీ, ఓన్లీ పాజిటివ్. సో అందరూ మంచి వైబ్తో వచ్చి సినిమా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే పీక్స్లో ఉంది. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నా. చాలా బాగుంది. మూవీలో చిరంజీవి ఇంకా వెంకటేష్ కలుస్తారు కదా, చాలా బాగా అనిపించింది. అవన్నీ అంటే మూవీ చూడడానికి చాలా బాగుంది. ఇంకా కామెడీ కూడా మంచిగా అనిపించింది, నవ్వుకున్నాం. చాలా లైక్ హైప్ లేపి అయినా చాలా బాగా అనిపించింది మూవీ. ఆయన గ్రేస్ ఎప్పటి నుంచి అయినా సేమ్ అదే లెవెల్, ఎప్పుడు తగ్గలే ఆయన. మాకా చిరంజీవి ఇంకా నయనతార గారు ఫైట్ చేస్తారు కదా, చాలా బాగా కామెడీగా అనిపించింది అందరికి. వాళ్ళిద్దరికి యాక్చువల్లీ కామెడీ ఇంకా వాళ్ళ గ్రేస్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇద్దరు కలిస్తే లైక్ ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేసినాం అక్కడ. చాలా బాగుందండి. మనకి చిరంజీవి మూవీస్ ప్రీవియస్ మూవీస్లో కామెడీ అన్నీ మిస్ అయ్యాము. ఈ సినిమాలో అన్ని యాక్షన్ ఏంటి, ఆయన వయసు ఏంటండి 70 అంటే ఎవరు నమ్మరు. ఆ డ్యాన్స్ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, ఆ కామెడీ ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, సినిమా మాత్రం అదిరిపోయిందండి. సంక్రాంతి విన్నర్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారే. డ్యాన్స్ అయితే ఇరగదీశారు ఆయన. వెంకీ చిరు ఆ కాంబోలో వచ్చిన సీన్స్ అన్నీ కూడా చాలా సినిమాకి హైలైట్. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నమాట. చాలా బాగుందండి. ఇప్పుడు చాలా మంది కొంతమంది అందరూ డూప్స్ పెట్టి చేసేస్తున్నారు, కానీ ఈ వయసులో కూడా ఆయన ఇంత డెడికేషన్తో ఒక మూవీ ఇలా చేశారంటే ఆయన చాలా గ్రేట్ అండి. మూవీ అయితే చాలా బాగుంది, అన్నీ చాలా బాగున్నాయి. ఒక హస్బెండ్ వైఫ్కి బాగా కనెక్ట్ అవుతాయి ఆ సీన్స్ అన్నీ కూడా. సినిమా అయితే చాలా చాలా బాగుంది. బాగా అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి వస్తారు, హిట్ కొడతారు, వెళ్ళిపోతారు ఆయన అంతే. ఇంకా అంతే, ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలిసింది ఆయనకి. నెగిటివ్గా ట్రోల్ చేసే వాళ్ళు ఏ సినిమాకైనా చేస్తారండి. సినిమా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇలాంటి సినిమాకి అన్నీ ఎంకరేజ్ చేస్తారు. సో మూవీ అంతా చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పెదవుల మీద చిరునవ్వు తప్ప ఇంకేం లేదు. సంక్రాంతి అంటే ఇక్కడే కనిపిస్తుంది. మొత్తం 3 రోజుల పండగ ఒక 3 గంటల్లో చూపించేశారు. అది వెంకీ గారు రావడం ఇంకా సంతోషం. పండగ డబల్ ధమాకా అయిపోయింది. డాన్సులు కానీ పాటలు కానీ అన్నీ, ఆ డాన్సులు, ఆ వైబ్ అసలు ఆయనలో చెక్కు చదువు. చిరంజీవిగానే ఉన్నారు, వెంకటేష్ గారే ఉన్నారు.
చాలా బాగున్నారండి. ఆమె చాలా ఎలగెన్స్గా, చాలా డిగ్నిఫైడ్గా, చాలా అందంగా ఉంది. కరెక్ట్గా బాగా సూట్ అయిపోయింది చిరంజీవి గారికి. ఖచ్చితంగా అండి హిట్ అండి, ఫుల్ హిట్ అండి. ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతి అంటే ఇక్కడే కనిపించింది, 3 రోజుల పండుగ ఇక్కడే కనిపించింది అండి. చాలా ఎంటర్టైన్మెంట్ అండి, ఎక్సలెంట్ పిక్చర్. అనిల్ రావుపూడి గారు అసలు ఆయననే చూసినట్టే అనిపించింది. అంటే అనిల్ రావుపూడి యొక్క యాక్షన్స్ అన్నీ కూడా చిరంజీవిలో కనిపించాయి, ఈ వెంకీలో కనిపించాయి. అంటే అసలు అద్భుతమైనటువంటి కామెడీ అండి ఇది. ఇంతవరకు చాలా చూసాం కానీ ఈ కామెడీ డబల్ కామెడీ. ఏం నచ్చింది అంటే లైక్ వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ చాలా బాగుంది ఈసారి. లైక్ యాజ్ ఆల్వేస్ అనిల్ రావుపూడి గారు అగైన్ ప్రూవ్డ్ సంక్రాంతి ఆయనదే, ఆయన హిట్ కొట్టేశారు ఈసారి. మళ్ళీ నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు, బాస్ ఇస్ బ్యాక్. ఆయన క్రేజ్ ఎప్పుడు పోదు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. లైక్ ఆయన డాన్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఫైట్, ఎవ్రీథింగ్ వాజ్ సో అబ్సల్యూట్లీ గుడ్. చాలా ఎంటర్టైనింగ్ గా వచ్చింది. అంటే లైక్ ప్రతిసారి వెంకటేష్ గారు అండ్ అనిల్ రావుపూడి గారు కలిసి వస్తారు కదా, సో కొంచెం ఇంకా బాగా అనిపించింది ఈసారి. నిజం చాలా బాగుంది, అసలు డాన్స్ కూడా చాలా బాగా చేశారు. అది విక్టరీ వెంకటేష్ ఇంకా చిరంజీవి డాన్స్ అయితే అదిరిపోయింది అనమాట. అసలు ఆ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చిరంజీవి కామెడీ, వాళ్ళిద్దరు కాంబినేషన్. యాక్చువల్లీ ఇది చంటబ్బాయి గ్యాంగ్ లీడర్ రెండు కలిపి మిక్సీకి వేస్తే ఎట్లా ఉంటుందో అట్లా. గరానా మొగుడు చంటబ్బాయి నుంచి రావాలండి, మీరందరూ చిన్నపిల్లలు, మీకు తెలీదు. చంటబ్బాయి గరానా మొగుడు గ్యాంగ్ లీడర్ అన్ని కలిపి కొట్టినట్టుగా ఉంది. కావాలంటే ముగ్గురు మనలు కూడా వేసుకోండి. అవును, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరికి. నేను చెప్పాల్సినవన్నీ మీరు చెప్పేస్తున్నారు అంతే. మాకు చాలా బాగా అనిపిస్తుంది. మేము డై హార్డ్ ఫ్యాన్స్ మేము. ఆయన స్క్రీన్ మీద కనబడితే చాలు, మాకు స్టోరీ గిరి ఏం అవసరం లేదు. బట్ దీంట్లో స్టోరీ ఉంది, కామెడీ ఉంది, అంత బాగుంది. అండ్ మెయిన్గా నచ్చింది ఏమంటే కామెడీ అయినా కానీ దెర్ ఇస్ నో వల్గర్ కామెడీ. ఎందుకు నవ్వుతున్నారు? వల్గర్ కామెడీ, జోకులు, పిచ్చి పిచ్చి జోకులు, అడల్ట్ సాంగ్స్ అట్లాంటివి ఏం లేవు. అందువల్ల నాకు ఇంకా బాగా నచ్చింది. ఎందుకంటే ఎప్పుడు ఇది వస్తుంటుంది కదా చిరంజీవి మీద, ఆ సాంగ్ ఈ సాంగ్ వల్గర్గా అది అని, అట్లాంటివి ఏం లేవు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ జోక్స్ ఇద్దరు ఎవరైనా ఎంజాయ్ చేస్తాం. ఇంకా అసలు మరి అది ఇదని లేదు, ఇదే న్యూ టాపిక్ ఏం కాదు. వైఫ్ అండ్ హస్బెండ్ కొత్తగా మెసేజ్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారు ఏం చేసినా బాగుంటుంది, చిరంజీవి గారు నవ్వినా బాగుంటుంది, జోక్ వేసినా బాగుంటుంది, ఏడ్చినా కూడా బాగుంది. ఎమోషనల్గా కూడా ఈజ్ లైక్ ఆసమ్, బాగుంటుంది. అసలు ఆయన టైమింగ్ కదా. కామెడీలో చిరంజీవిని మించిన వాళ్ళు ఎవరు లేరండి. సో ఆయనకి అసలు సెపరేట్ కామెడీ ట్రాక్ కూడా అవసరం లేదు. ఆయన టైమింగ్ కానీ, ఆయన కామెడీ కానీ చంటబ్బాయి కంటే కూడా అంటే చంటబ్బాయి లెవెల్కి తీసుకెళ్లారు. బాగుంది మూవీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగుంది. ఇది కంబ్యాక్ అనే చెప్పొచ్చు చిరంజీవి గారికి, ఎందుకంటే మనం లైన్గా చూసుకుంటే చాలా ఫ్లాప్స్ ఉండే. ఇది చాలా బాగుంది. అండ్ ఆల్సో వెంకీ రోల్ నేను ఓన్లీ ఒక సాంగ్కి, ఒక సీన్కి ఉంటుంది అనుకున్నా, బట్ కంటిన్యూస్గా ఒక 20 minutes సీన్లో ఉన్నారు. వెంకీ క్యారెక్టర్ కూడా ఈ మూవీలో చాలా బాగా చూపించారు. ఇద్దరిది బాగా ఈక్వల్గా జస్టిస్ చేసినారు. నాకు మూవీ చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది ఇద్దరిది. నేను అనుకున్నా కొంచెం అంటే హీరో హీరోయిన్ ఇప్పుడు వాళ్ళని ఎప్పుడు నేను చూడలేదు, బట్ ఈ మూవీలో మాత్రం బాగా సెట్ అయ్యారు ఇద్దరు. వైఫ్ అండ్ హస్బెండ్ లాగా చాలా బాగున్నారు. డ్యాన్స్ అయితే అమేజింగ్ అండి, సేమ్ లైక్ ప్రీవియస్ మూవీస్. చాలా బాగుంది. డ్యాన్స్ స్టైల్ అదైతే ఇట్ రిమైన్స్ సేమ్. అండ్ నయనతార కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అసలు. అంటే తనది జస్ట్ ఒక ప్రొఫెషనల్ రోల్ ఉంది, తనది బిజినెస్ ఉమెన్. తను చాలా బాగా జస్టిస్ చేశారు రోల్కి. లేదు, ఈ మూవీలో చాలా బాగుంది, చాలా న్యాచురల్గా చూపించారు. ఎక్కడ ఎడిటింగ్ కానీ ఏది లేదు, చాలా న్యాచురల్గా ఉన్నారు. ఎవ్వరు ఎక్కువ ఏమంటారు, గుడ్ లుక్స్ అయితే ఏం లేదు ట్రాల్ చేయడానికి. అన్నీ బాగున్నాయి. అంటే ప్రతి సీన్ ఎంటర్టైనింగ్గానే ఉంది. ఎక్కడైనా సరే మనకి బోరింగ్ కానీ లాగింగ్ కానీ లేదు. ప్రతి షాట్లో ఏదో ఒక సీన్, కామెడీ అయినా, సాంగ్స్ అయినా, డ్యాన్స్ అయినా అన్ని టైమింగ్ అంతా బాగుంది. ఎక్కడ మాకు బోర్ అనిపించలేదు. బ్లాక్ బస్టర్ అండి, బ్లాక్ బస్టర్. నాకైతే 9 out of 10.
మూవీ యాక్చువల్గా మనకి ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి చూడొచ్చండి. ఎక్కడ మనకి అసభ్యకరమైనవి కానీ ఓవర్ రొమాన్స్ కానీ ఏం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంటర్టైన్ చేసే సంక్రాంతికి మంచి కానుక ఇచ్చారని చెప్పాలి. ఎవ్రీ సంక్రాంతికి మనకి రావుపూడి గారు మన వెంకీ గారితో వస్తారు. ఈసారి వెంకీ ప్లస్ మెగా గారు వస్తూ ఉంటాం. చాలా హ్యాట్రిక్ ఫ్యామిలీ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ హిట్ అని చెప్పచ్చు. అసలు హీఈస్ బ్యాక్, బాస్ ఈజ్ బ్యాక్ అని చాలా బాగా చేశారు ఆయన్ని. ఎందుకంటే మనం ఆయన్ని చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఆయనలో ఉన్న గ్లామర్ ఎంత బాగా చూపించారంటే హీఈస్ నాట్ లుకింగ్ లైక్ ఏ ఏజ్డ్ పర్సన్, హీ లుకింగ్ లైక్ ఏ యంగ్ స్టార్. అంత బాగున్నారు. ఆయన బాడీ మూమెంట్స్, ఆయన స్టెప్స్ అన్ని ప్రతి మూమెంట్ ఎగ్జాక్ట్లీ వింటేజ్ లో ఎలా ఉన్నారో ఆయన బాడీ ఎంత బాగా ఇచ్చారో ఇప్పుడు కూడా ఆయన స్టెప్స్ కానీ ఆయనలో ఉన్న గ్లామర్ కానీ బాగా యూస్ చేసుకున్నారు. బాగా కనిపించారు ముందు. ఆయన ఎప్పటికీ అలాగే ఉండాలి. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్ అండ్ దిస్ మూవీ ఈజ్ వెరీ బిగ్ బ్లాస్ట్ అని చెప్పాలి. థ్యాంక్ యూ. వచ్చాం సంక్రాంతికి అనే సాంగ్, ఐ నో ద సాంగ్, సంక్రాంతికి వచ్చామనే సాంగ్ కూడా ఇట్ ఇస్ రియలీ నైస్. అండ్ ఆ పెద్ద స్క్రీన్ మీరు చూసినప్పుడు దే కాంబో, దే డాన్స్ కానీ ద వే దే ఇంట్రడ్యూస్ ద సాంగ్ ఇస్ వెల్, ఇట్ ఇస్ రియలీ నైస్ అండ్ ఇట్స్ రియలీ ఎంటర్టైనింగ్. ఎక్కడ లైక్ ఈ ఎమోషన్ ఏంటి, ఇంత ల్యాగ్ చేస్తున్నాను ఏంటి అన్న ఇది ఉండదు. దే పర్ఫెక్ట్లీ క్యాప్చర్ ఎవ్రీథింగ్. ఎంత చూపించాలో కరెక్ట్గా చూపిస్తారు. ల్యాగ్ కానీ స్ట్రెచ్ కానీ ఏమి ఉండదు. సో ఐ థింక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఫర్ సంక్రాంతి అండ్ ఎవ్రీబడి షుడ్ గో అండ్ వాచ్ ఇట్. అంటే No, I don't think so. Lag em undadu. Adi cheptuna kada, lag em undadu. Some people might feel okay, it is the same emotion that they're carrying out. No, but I felt like కొంచెం కొత్త రకంగా చూపించారు. లైక్ ద వే దే పుట్ ఎంటర్టైన్మెంట్ ఇంటూ జోక్స్ యాడ్ చేసి ఒక కొత్త రకంగా చిరంజీవిని చూపించారు. కాబట్టి ఐ ఫెల్ట్ ఇట్ వాస్ డిఫరెంట్ and I liked it a lot because like especially young generation, my daddy first day first show ki Chiranjeevi ki ravalani vachan, but like I really enjoyed it being a younger generation of Gen Z. But hook step చాలా బాగుంది. Actually ఆ lights తో కానీ ఏదైనా కానీ I do not know. నాకు రాదు but like I do not know. Okay, something like that. Okay, yeah. That's it, ma. No, outside. Yeah, that's it. Thanks. మూవీ చాలా బాగుందండి. చిరంజీవి గారి యాక్టింగ్ చాలా బాగుంది. చిరంజీవి స్టైల్ చాలా బాగుంది. అసలు వీ కెన్ సే దట్ బాస్ ఈస్ బ్యాక్. వింటే చిరంజీవి కనిపించారండి. అంటే యాక్చువల్లీ ఫ్యాన్స్ చాలా రోజులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు పాత చిరంజీవి గారిని చూడాలని. సేమ్ అట్లనే ఉన్నారు. కామెడీ టైమింగ్ అంతా యాక్టింగ్ చాలా బాగుంది. ట్రిపుల్ హ్యాట్రిక్ ఇంకా అనిల్ రావిపూడి గారికి. అనిల్ రావిపూడి గారు నాకు ట్రిపుల్ హ్యాట్రిక్ అనుకోవచ్చు. ఇంకా ముల్రాజ్ అసలు యాక్చువల్గా ఉన్నారని అనుకోలేదు. నాకు అన్ఎక్స్పెక్టెడ్ కదా, సర్ప్రైజ్ బాగుంది. తన కామెడీ కూడా బాగుంది. అంటే ఇది యాక్చువల్లీ అసలు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి. అంత సెంటిమెంట్ బాగుంది. సాంగ్స్, యాక్టింగ్ అన్నీ బాగున్నాయండి. వింటే చిరంజీవి ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చండి. ఇద్దరు పోటీ పడి చేశారు. అట్లా మనం చెప్పలేదు. అన్ని సీన్స్ బాగుంది. ఉంది ఫ్యామిలీతో చూడొచ్చు. పిల్లలకు నచ్చుతుంది. ఫ్యామిలీ వాళ్ళకి నచ్చుతుంది. మ్యూజిక్ వాళ్ళకి అదే నచ్చుతుంది. అన్ని విధాలా బాగుంది. చిరంజీవి బాగుంది. ఫైట్స్ ఈ ఏజ్లో అలా చేశారంటే చాలా గొప్ప. చిరంజీవి గారి గ్రేస్ కానీ వాళ్ళ హుక్ స్టెప్స్ కానీ అన్నీ వచ్చాను అదర్ లెవెల్. ఆయన ఒక రేంజ్లో యూత్కి కూడా కనెక్ట్ అయ్యేటట్టు హిస్ ఎక్స్ట్రీమ్లీ ట్రెండీ, అందరితో కొంచెం లైక్ అట్రాక్టివ్గా ఉన్నాడు. ద హోల్ మూవీ వాజ్ ఆల్సో వెరీ నైస్. యాజ్ వెల్ as చిరంజీవి గారు అండ్ నయనతార వాళ్ళ కెమిస్ట్రీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ద హోల్ మూవీ వాజ్ వెరీ నైస్. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇట్స్ వెరీ అంటే మీకు మాస్ సాంగ్స్ ఉన్నాయి, నార్మల్ సాంగ్స్ ఉన్నాయి, క్లాసీగా ఉన్నాయి, రొమాంటిక్ సాంగ్స్, అన్ని సాంగ్స్ కవర్ చేశారు. హుక్ స్టెప్స్ అయితే అన్నీ వస్తాయి అన్నమాట. ఇంకా జోక్స్ కానీ చాలా మీమ్స్ కూడా ఇన్కార్పొరేట్ చేస్తున్నారు.
సో ఇట్స్ అ వెరీ నైస్. అంటే మేడం చాలా వరకు చిరంజీవి గారి పని అయిపోయిందని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు కొన్ని సినిమాలు డౌన్ అయినప్పుడు. సో ఇప్పుడు ఏం చెప్తారు ఈ సినిమా? హీఈస్ ఆల్వేస్ దేర్, హీఈస్ బ్యాక్. యాక్చువల్గా ఈ సినిమా చూసిన తర్వాత మీరు అది ఇంకా అనలేరు. హీఈస్ కంప్లీట్లీ బ్యాక్, హీఈస్ బ్యాక్ ఇన్ ట్రెండ్ అనుకోవచ్చు. అసలు వేరే ఇప్పుడు జనరేషన్ ఉన్న వాళ్ళు యాక్టర్స్తో పోల్చుకోలేరు అసలు. హీఈస్ ఆన్ అనదర్ లెవెల్ ఈ మూవీతో అయితే. దాట్స్ వాట్ ఐ కెన్ సే. కాంపిటీషన్ ఏం లేదండి, ఇట్స్ లైక్ అ కాంబినేషన్ ఇస్ వెరీ గుడ్. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. వాళ్ళ జోక్స్ కానీ డైలాగ్స్ కానీ వాళ్ళ హుక్ స్టెప్స్ చాలా వస్తాయి మీకు. ప్రీవియస్ మూవీస్ వింటేజ్ సాంగ్స్ అన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసి చాలా బాగా తీశారు. అన్ని ఎవ్రీ సీన్ ఎవ్రీ కామెడీ సీన్ కూడా చాలా మీమ్స్ యూజ్ చేశారు. సో మీమ్స్ డ్రాబ్యాక్స్ అంతా ఏం లేదు. ఐ థింక్ ఇట్స్ అ ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ అయితే వెరీ కామెడీతో చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్ వస్తుంది కానీ ద హోల్ స్టోరీ కమ్స్ టుగెదర్. యా అది చాలా బాగుంది. మధ్యలో అనిల్ రావుపూడి గారు కూడా వస్తారు. దట్స్ అ వెరీ నైస్ థింగ్. అందరికి చూసే వాళ్ళకి చాలా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ బాగుంటుంది. యా కంపల్సరీ బ్లాక్ బస్టర్. దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ. మిగతా వాటితో పోల్చుకుంటే రిలీజ్ అయిన వాటితో దిస్ ద బెస్ట్ వన్. అందరు వచ్చి చూడాల్సిందే అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.